ఈ కర్రీతో చపాతీ సూపర్ కాంబినేషన్ అండి. దీనికి ఫస్ట్ మనం స్టవ్ మీద మూకుడు పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేయాలి. 5 ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఇది బాగా వేగాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేగిపోయింది చూసారు కదా, ఇందులో ఒక 3 బంగాళదుంపలు ఉడికించి స్మాష్ చేసి వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కలిపేయాలి మొత్తం. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇది కూడా బాగా మరిగాక మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి అది కలిపేసి ఇందులో వేసేయాలండి. ఇది బాగా మరిగి కొంచెం దగ్గర పడుతుంది, అంతే రెడీ అయిపోయినట్టేనండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. మా గోదావరి వంటలు అంటే ఇలాగే ఉంటాయండి. మరి ఈజీగా ఉంటాయి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.